ఇదిగోండి చాట్లు పూసేస్తున్నాను. పూసేయడం అయిపోయిన తర్వాత ఇక లాస్ట్ మూమెంట్లో కొంచెం చేతికి వాటర్ పెట్టేసుకొని ఎక్స్ట్రా ఎక్కడైనా ఉంటే అదంతా తీసేస్తూ మంచిగా అంతా ఈవెన్గా అనుకోండి. కొంచెం వాటర్ పెట్టుకున్నాం అనుకోండి, కొంచెం నున్నగా మంచిగా వస్తుంది. చూసారా ఎంత బాగుంది. ఎక్కడ గ్యాప్స్ ఉంటే అక్కడ మంచిగా వచ్చేస్తుంది. చేతికి వాటర్ అద్దుకోవాలంటే ఎక్కువ పెట్టుకోవద్దు. ఈ యొక్క కార్నర్లో మాత్రం మంచిగా అంటారు. అక్కడక్కడ మనకు కొంచెం ఎక్కువ వచ్చేస్తుంది. ఎక్కువ ఉన్నా కానీ అది ఏంటంటే తర్వాత డ్రై అయిపోయిన తర్వాత అట్టలట్ట లేచిపోతుంది. అందుకనే మళ్ళీ ఒకసారి ఇలా వేసి మనకి ఎక్కడైనా తక్కువగా ఉంది అనుకున్న ప్లేస్లో ఉన్నదాన్ని ఇలా అడ్జస్ట్ చేస్తూ మూడింటి కోసం అని రుబ్బుకున్నాను, కానీ రెండింటికి సరిపోయింది. ఇది చిన్నది కొంచెం వీక్గా ఉన్నట్టుంది కదా. దీన్ని ఎప్పుడు పూసేయలేం కదా. ఇప్పుడు పూసేసిన తర్వాత చూడు ఎంత గట్టిగా అవుతుందో. ఇంతకుముందు ఇప్పుడు చాలా బెటర్ అయింది. ఇలా మంచిగా ఇలా పెట్టుకున్నాం అనుకుని గాలికి మంచిగా ఆరిపోతుంది. రేపటి వరకు ఇట్లనే పెడతావా? ఇదిగోండి యాక్చువల్గా దీన్ని కూడా ఊసేద్దాం అనుకున్నది. ఇది పాతది అనమాట, మస్తు సంవత్సరాలు అవుతుంది. నా పెళ్ళికైనా ముందు ఎప్పుడు తీసుకున్నాను. ఇదిగోండి ఈ యొక్క కార్నర్స్ పోతే నేను ఇంటి ప్లాస్టిక్లో వేసేసుకున్నాను. నాకు మళ్ళీ ఇక్కడ సిటీలో దొరకట్లేవు అనేసి ప్లాస్టర్ వేసేసుకొని మరీ వాడుకున్నాను అనమాట చాపలు. మనం వీటి మంచిగా పూసేస్తే బాగానే ఉంటుంది. ఇప్పుడు దీనికి కార్డ్బోర్డ్ పెట్టేసాను కదా, ఇటు కూడా కూడా కార్డ్బోర్డ్ పెట్టేసి దీనిపైనకి మనం మంచిగా పూసేసుకొచ్చుకున్నామంటే మంచి ఇవైతే ఎంత గట్టిగా ఉంది సార్ చాట. దీనికి రేపట్ల పూసేసుకున్నాం. ఇలా దీనికి ఉన్న మీరు అంత ఉంది కదా, ఈ పాతది నేను లాస్ట్ టైం ఏంటంటే గోధుమ పిండి పసుపు పెట్టి చేసాం. అదంతా గీకేసుకున్నాం అనుకుని ఇదంతా ఊడొస్తే తర్వాత పెట్టుకుంటే మస్తు వస్తుంది. ఒక చాకు తీసుకుని ఇదంతా గీకేసాము. గీకేసి రేపు ఒక్కసారి దీన్ని కూడా పెట్టేసుకొని రుబ్బేసుకున్నాం. కత్తితో వస్తుంది కదా, వస్తుంది కూడా. అంతకు దీనికి ఇంకా పెయింట్ కూడా వేసినాం. ఈ పెయింట్ అంతా ఊసొస్తుంది సరే. పెయింట్ ఎందుకు వేసినా? అప్పుడు ఏం లేక పెయింట్ వేసాను. పెయింట్ 2 సార్లు పెయింట్ వేసాను. ఒకసారి గ్రీన్ కలర్ వేసినట్టు, ఒకసారి ఎల్లో కలర్ వేసినట్టు. లాస్ట్ టైం వచ్చేసి గోధుమ పిండి పెట్టినాను. ఈసారి వచ్చేసి నాకు నచ్చిన పూసేసిన. ఇప్పుడు ఎల్లో కనిపిస్తుంది కదా కొంచెం. ఇది ఎట్లా ఎల్లోనే కనిపిస్తుంది కాబట్టి ఎల్లో కనిపిస్తుంది. అదే గ్రీన్ బాగుందా ఎల్లో అని. తర్వాత గుర్తుకొచ్చింది పసుపు కలర్ ఉంది కదా, పెయింట్ ఉంది కదా. ఓకే.